మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగే దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాట చేత మన హృదయాలు వెలిగించుకుందాం. ఏ మాట చేత ఏదో దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నారో ఒక్కసారి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తను మాట్లాడిన రెండో మాటని ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, మనం చూడగలిగితే లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనంలో చెప్పబడిన మాట మనం చూడగలిగితే, దేవుని పిల్లారా, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు. దేవుని పిల్లారా, అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ప్రవేశిస్తావని చెప్తున్నాడు. నిజంగా ఇది గొప్ప బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. దేవుని పిల్లారా, ఎందుకంటే ఇద్దరు దొంగలు యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డారు. ఒకళ్ళు కుడివైపున, ఒకళ్ళు ఎడవైపున. ఒక దొంగేమో నానా మాటలు అంటున్నాడు యేసుక్రీస్తు వారిని, ఇంకో దొంగేమో విన్నాడు. విని లాస్ట్కి, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, మనకి శిక్ష కరెక్టే కానీ ఆయనకి శిక్ష కరెక్టు కాదు అని, నువ్వు రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయి అంటే ఎమ్మటే ప్రత్యుత్తరం ఏంటంటే, ఇప్పుడే నువ్వు నాతో పరదేశంలోకి ప్రవేశిస్తావని అతను నిత్య జీవానికి వెళ్ళే ఒక అవకాశం వేసే కలుగు చేశాడు. దేవుని పిల్లారా, మీ జీవిత కాలంలో మీరు వింటున్న వాటిని బట్టి యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో. కరెక్ట్గా ఆలోచించి దేవుని పిల్లారా, కనీసం మీ మరణ దినం అయినప్పుడైనా యేసే జ్ఞాపకం వచ్చినప్పుడు, దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నిత్య జీవంలోకి నన్ను చేర్చేయి అంటే మీకు కూడా దొంగలంటే అవకాశం వస్తుందేమో. ఒకసారి ఆలోచించండి దేవుని పిల్లారా. నిజంగా మన దేశం, మన భారతదేశం, నా దేశంలో ఉన్న ఏ బిడ్డ కూడా నిత్య నరకానికి ఎరగకూడదు, అందరూ పరలోకానికి వెళ్ళాలనేదే నా ఆశ. దేవుని పిల్లారు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అయ్యా, నువ్వు మహానుభావుడు యేసుక్రీస్తుని మా కొరకు పంపించి కలువరి శిలువలో అప్పచెప్పావని, మా కొరకు ప్రాణం పెట్టించావని నా దేశంలో ఉన్న నా సహోదరులకు తెలియదయ్యా. వారిని క్షమించి తండ్రి. అయ్యా, వారు వాళ్ళు నేను దూషించిన, అవమానించిన క్రీస్తుని బట్టి తండ్రి, వారి మరణకాలమందు దొంగ ఎలాగైతే సహాయం అడిగాడో అలా అడిగినప్పుడు తండ్రి వారికి సహాయం చేసి రక్షణ భాగ్యం కలుగు చేయమని అడుగుతున్నాయినా. ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, పనుల నిమిత్తం నీ బిడ్డలు బయటికి వెళ్ళారు. వారిని క్షేమంగా తిరిగి గృహానికి చేర్చి సాయంత్రం ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.